నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం గ్యాస్ ట్రబుల్ కథాకమాం ఇష్యూ చర్చిద్దాం. సాధారణంగా గ్యాస్ లేని ఇల్లు లేదు, గ్యాస్ లేని కడుపు ఉండదు. ఇది చాలా కామన్గా మనకి ఎదురయ్యేటువంటి ఒక సమస్య. ఎందుకు వస్తుంది కడుపులో గ్యాసు? అసలు ఈ గ్యాస్ ఎక్కడిది? దీనివల్ల కలుగుతున్న ఇబ్బంది ఏమిటి? కాస్త మనం సరళమైనటువంటి రీతిలో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి, వచ్చేవి తెచ్చుకునేవి అని. వచ్చే వ్యాధులు అంటే వాటంతట అవి వచ్చేవి. తెచ్చుకునే వ్యాధులు అంటే మనం కావాలని చేసేటువంటి మన పనుల వల్ల, మన ఆహార విహారాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు వచ్చే వ్యాధులు అని ఒక రకం అయితే, వాటంతట అవి వచ్చేవి తెచ్చుకునే వ్యాధులు. ఈ గ్యాస్ ట్రబుల్ మనం తెచ్చుకునేటువంటి వ్యాధి. కేవలం మన ఆహార విహారాల వల్ల మాత్రమే వస్తుంది. ఎవరి మొహమో చూసి నిద్ర లేచినందువల్ల మన కడుపులో గ్యాస్ ట్రబుల్ రాదు. ఎవరి మొహమో చూసి నిద్ర లేచినందువల్ల మన కడుపులో ఎసిడిటీ రాదు. ఎవరి మొహం చూసి నిద్ర లేచినందువల్ల మనకి కడుపులో నొప్పి రాదు. మరి ఎందుకు వస్తుందండి? కేవలం మన ఆహార విహారాల వల్ల మాత్రమే వస్తుంది. ఆహార విహారాల్లో గ్యాస్ ట్రబుల్ మరి పూర్వం కూడా మనుషులు బ్రహ్మాండంగా వాళ్ళు మనకంటే జొన్నలు లాంటి దంపుడు బియ్యం ఇట్లాంటి కష్టంగా అరిగే ఆహార పదార్థాలు తిన్నారు కదా ఆ రోజుల్లో. మరి వాళ్ళకు కూడా ఇంత ట్రబుల్ ఉండేదా? మనకే ఇంత ట్రబుల్ ఇప్పుడు ఎక్కువగా వస్తుందా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది? ఈ ప్రశ్న అడగవలసిన ప్రశ్నే, ఆలోచించవలసిన సమాధానం ఆలోచించాల్సినటువంటి విషయమే. ఎందుకనంటే ఆ రోజుల్లో పక్క ఊరికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పక్కింటికి వెళ్ళాలంటే మనం బండి తీస్తున్నాం. ఆనాటి మనుషులకున్న శరీర శ్రమ ఈనాటి మనుషులకి లేదు. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. శారీరక శ్రమ జనరల్గా కామన్గా ఎక్కువ మంది విషయంలో కనుక మనం ఆలోచించినట్లయితే శరీర శ్రమ తగ్గింది, మానసిక ఒత్తిడి మానసిక శ్రమ పెరిగినాయి గతంతో పోలిస్తే. ఆ రోజుల్లో సాయంత్రం 5 అయ్యేసరికి అందరూ అరుగు మీద కూర్చొని అక్కయ్య, మామయ్య, బావయ్య, బాబాయ్, తాతయ్య ఇలా వరుసలు కలుపుకుంటూ ఊళ్ళలో మనుషులందరూ కూడా అంతా ఒకే కుటుంబంగా జీవించినటువంటి, ఊరంతా ఒక ఉమ్మడి కుటుంబంలాగా జీవించినటువంటి వ్యవస్థ ఆనాటిది. ఇవాళ మరి మన మనసులో బాధని పంచుకునే వ్యక్తులు లేక, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు తగ్గిపోయి, మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయి, వృత్తిపరమైన ఒత్తిళ్లు కానివ్వండి, సమాజపరమైన కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు కానివ్వండి, అన్నీ ఒత్తిళ్లుగా అనేక ఒత్తిళ్ల మధ్య జీవిస్తున్నటువంటి మన జీవన విధానంలో శరీర శ్రమ తగ్గి, ఆహారం విషయంలో ముఖ్యంగా ఈ శరీర శ్రమ ఎప్పుడైతే తగ్గిందో, ఒత్తిళ్ళు ఎప్పుడైతే పెరిగినాయో ఏమవుతుంది? కడుపులో జీర్ణశక్తి మందగించిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. జీర్ణశక్తి మందగిస్తే ఏమవుతుంది? మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయగలిగేటువంటి శక్తి జీర్ణాశయానికి లేకుండా పోతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది? తీసుకున్న ఆహారం ఎక్కువ అవుతుంది. మేము ఇంతే తింటామండి, కొంచెమే తింటామండి, మేము అట్లాంటివేం తినవండి అంటూ ఉంటారు పేషెంట్లు. మేము ఏదన్నా ఇప్పుడు ఆ పేషెంట్ మా దగ్గరికి రాగానే మేము మనం కాస్త తేలిగ్గారిగా ఆహారం తీసుకుని మేము అట్లాంటివే తింటామండి అని మొట్టమొదటి మా మొహాన్ని అనేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క పాయింట్ కనుక మనం చూసుకుంటూ ఆలోచించుకుంటూ వస్తే మనం అనారోగ్యాన్ని, అజీర్తిని తెచ్చిపెట్టేటువంటి ఆహార పదార్థాలనే ఎక్కువగా తింటున్న వాస్తవం వెల్లడవుతుంది. ఉదాహరణకు ఒక చిన్న ప్రశ్న, పొద్దున్న లేచిన తర్వాత ఏం తింటున్నాం? ఇడ్లీ, అట్టు, పూరి, ఉప్మా, బజ్జీ, పునుగు. ఇవి జీర్ణశక్తిని పెంచేవా తగ్గించేవా ఒక్కసారి చూడండి. ఇడ్లీ, అట్టు, పూరి, ఉప్మా, బజ్జీ, పునుగులు జీర్ణశక్తిని పెంచుతాయా తగ్గిస్తాయా? 100% జీర్ణశక్తిని చంపే ఆహార పదార్థమే. ఉదాహరణకి మనం ఒక గంట ఇంటికి భోజనానికి వెళ్ళటం ఆలస్యం అయ్యి అక్కడే ఏదైనా మనం ఒక కప్పు కాఫీ తాగి, ఒక ప్లేట్ ఇడ్లీ తిని ఒక కప్పు కాఫీ తాగామనుకోండి, కడుపు నిండిందా? ఆకలి చచ్చిందా? ఈ ప్రశ్న వేసుకుంటే ఆకలి చచ్చిపోవడమే జరిగింది, కానీ కడుపు నిండటం అనేది, కప్పు కాఫీ మన కడుపు నింపలా, మన ఆకలిని చంపింది. మన జీర్ణశక్తిని చంపేటువంటివి టిఫిన్ల పేరుతో పొద్దున పూట విస్తృతంగా మనం తీసుకోవటం కారణంగా జీర్ణశక్తి తగ్గిపోతుంది. 2, మన ఆహార పదార్థాల్లో
కష్టంగా అరిగేటువంటి ఆహార పదార్థాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకి సొరకాయ కూరనే తీసుకుందాము. సొరకాయ కూర చాలా తేలికగా అరిగిపోతుంది. దాంట్లో చింతపండు రసం వేసో శనగపిండి వేసో బాగా అల్లం వెల్లుల్లి దట్టించిన మసాలాలు వేసో కనుక ఆ సొరకాయ కూరను వండామనుకోండి, అది కష్టంగా అరిగేదిగా మారిపోతుంది. కూరగాయలన్నీ ఏ కూరగాయ అయినా సరే పులుపు లేని కూరలు, ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, పులుపు లేని కూరగాయలన్నీ కూడా తేలికగా అరిగే ఆహారప ద్రవ్యాలే. కానీ వాటిల్ని మనం చింతపండు రసం పోసి శనగపిండి లాంటివి కలిపి, లేకపోతేనేమో బాగా అల్లం వెల్లుల్లి మసాలాలు వేసి, లేకపోతే ఇంకా నరకలోకంలో పాపుల్ని సలసలాకాగే నూనెలో వేయించినట్టుగా ఈ కూరగాయ ముక్కల్ని తీసుకెళ్ళి నూనెలో వేసి వేయించి వేపుడు కూరల పేరుతో తింటాం. ఇవన్నీ కూడా జీర్ణశక్తిని చంపుతున్నటువంటి అంశాలు. మనం ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఏమేమి ఉన్నాయి? కూర, పప్పు, పులుసు, పచ్చడి, 4 ఐటమ్లు ఎవరైనా తింటారు. ఈ 4 ఐటమ్స్లో మన జీర్ణశక్తిని కాపాడేవన్నీ, చంపేవన్నీ అనేది కనుక మీరు ఆలోచించుకున్నట్టయితే 4ట్లో 3 ఐటములు ఖచ్చితంగా జీర్ణశక్తిని చంపేవిగానే ఉంటాయి. తేలికగా అరిగే పద్ధతిలో కష్టంగా అరిగే ద్రవ్యాన్ని కూడా, ఇప్పుడు కంద లాంటి ఐటమ్ ఉందనుకోండి, దీన్ని తేలికగా అరిగేటట్టుగా వండుకోవడంలో తెలివితేటలు మనకు చూపించాలి. కానీ సొరకాయ లాంటి తేలికగా అరిగే ద్రవ్యాన్ని చింతపండు రసం పోసి కష్టంగా అరిగేదిగా మార్చుకుని తినటానికి పెద్ద తెలివితేటలు ఎందుకండి? అంటే ఏమిటి మనం అర్థం? మన జీర్ణశక్తిని చంపే వాటిని మనం అమాయకంగా అనాలోచితంగా సరిగా గుర్తించకుండా మనం కష్టంగా అరిగేదిగా మార్చుకుని తినటం వల్ల మనం తరచూ గ్యాస్ ట్రబుల్కి గురవుతున్నాము. గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండాలంటే జీర్ణశక్తి పెరగాలి. జీర్ణశక్తిని చంపే ఆహార పదార్థాన్ని మనం మానేస్తే కదా జీర్ణశక్తి పెరిగేది. అలా జీర్ణశక్తిని పెంచేందుకోసం మనం ఏదైనా మందులు వాడుకున్నా, మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. డబ్బు పారేస్తే ఏదైనా వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ చాలామంది డబ్బు పారేస్తే ఆరోగ్యం తప్ప అన్నీ వస్తాయి. ఆరోగ్యం మాత్రం డబ్బు పారేసినందువల్ల రాదు. డబ్బు పారేయడమే అవుతుంది కానీ ఆరోగ్యం రాదు. మన జీర్ణశక్తి బాగుపడాలి అంటే ఏం మందులు వాడాలి అని అడగండి. ఏమి మానేయాలి, ఏమి తినాలి అని అడగండి ఎప్పుడైనా సరే డాక్టర్ని. ఏమి మానేయాలి, ఏవి తేలికగా అరుగుతాయో అవి తినాలి, ఏవి కష్టంగా అరుగుతాయో అవి మానాలి. నూనెలు పోసి నూనెలో వేసి వండిన వంటకాలు, చింతపండు రసం పోసి వండిన వంటకాలు, అల్లం వెల్లుల్లి మసాలాలు బాగా దట్టించినటువంటి వంటకాలు, లేకపోతే శనగపిండి లాంటివి కలిపి చేసిన వంటకాలు, ఇలాంటివి మనకి కష్టంగా అరుగుతాయి. కూరగాయలన్నీ తేలిగ్గా అరిగేవే, ఇవి కలిపినందువల్లే కష్టంగా మారుతున్నాయి. కాబట్టి మీరు సొరకాయ పులుసు కూర తిని కలిగిన ఇబ్బందికి సొరకాయ తిన్నానండి నాకు పడలేదంటారు తప్ప, నేను చింతపండు రసం తిన్నానండి అది నాకు పడలేదని చెప్పిన అనట్లా మనుషులు. అంటే సరిగా ఆలోచించట్లేదన్నమాట. మన ఆహారం, మనం తీసుకునేటువంటి ఆహారం తేలికగా అరిగేటప్పుడు కూరగాయలు అన్నీ పచ్చని కూరలే, ఏది ఎవరికి ఎటువంటి అపకారం చేయదు. వాటిల్ని తేలికగా అరిగేటట్టుగా వండుకుని కనుక తిన్నట్లయితే గ్యాస్ ట్రబుల్ రాదు. గ్యాస్ ట్రబుల్ రాకంటే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది. జీర్ణశక్తి బలంగా ఉంటే భయంకరమైన వ్యాధులకు తలుపులు మూసుకుంటాయి. జీర్ణశక్తి తగ్గిపోతున్న కొద్దీ భయంకరమైన వ్యాధులకు తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి. వ్యాధులు రాకుండా ఉండాలంటే జీర్ణశక్తి బలంగా ఉండాలి. జీర్ణశక్తి బలంగా ఉండాలి అంటే మనం తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. ఈ సూత్రాన్ని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్ అనేది తేలికగా నివారించగలిగేటువంటి అంశమే. మనం వంట చేసుకునే విధానాన్ని, ఆహారం పట్ల మనం చప్పిడి కూర ఎవరు తింటాడండి, జబ్బు పడ్డాడు తింటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. మన పొట్టను చెడగొట్టేదే విషం, పాయిజన్తో సమానం. పాయిజన్ తింటానంటే ఎవరు దాన్ని ఏం చేయగలుగుతారు? కాబట్టి పులుపుకి అతి ప్రాధాన్యతని మనం తగ్గించగలిగితే, మసాలాలకు అతి ప్రాధాన్యతను తగ్గించగలిగితే, నూనె పదార్థాలకు అతి ప్రాధాన్యతను మనం తగ్గించగలిగితే, పరిమితంగా వాటిని వాడుకుంటూ ఉంటే జీర్ణశక్తి కూడా మన అదుపులో ఉంటుంది, మనకు కావాల్సినంత ఉంటుంది, మన ఆరోగ్యం కూడా మన అదుపులో ఉంటుంది, మనం సుఖంగా జీవించడానికి వీలవుతుంది. ఈసారి ఎపిసోడ్లో మరికొన్ని ఇలాంటి విశేషాలే చర్చించుకుందాం. నమస్కారం. Like and subscribe Eagle Health and Beauty.